మొన్నటి వరకు ఒక రేంజ్లో వెలిగిపోయాయి. ఆ వెలుగులను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కున్నారు. కానీ అదే వెలుగు వెనుక దాగి ఉన్న అసలు రహస్యం తెలిసి ఇప్పుడు నివ్వెరపోతున్నారు. చైనా క్రాకర్స్ తయారీలో ప్రమాదాలు పొంచి ఉన్నాయని తెలిసింది. అవి పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తేటతెల్లమైంది. చైనా క్రాకర్స్పై మన దేశంలో ప్రజా ఉద్యమం మొదలైంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. చైనా టపాసులపై స్వదేశీ బాంబు పేలింది. ఉడి వ్యవహారంపై చైనా ధోరణిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారత ప్రజానీకం స్వచ్ఛందంగానే చైనా టపాసులను తిరస్కరిస్తున్నారు. దీపావళి సందర్భంగా చైనా టపాసులను దెబ్బ కొట్టేందుకు సామాజిక మాధ్యమాల వేదికగా పెద్ద క్యాంపెయిన్ నడుస్తోంది. ఉడిలో సైనిక స్థావరంపై తీవ్రవాద ఘటన తరువాత దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉగ్రవాదులకు నెత్తుటి పాఠాలు నేర్పుతున్న పాక్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదే సమయంలో దేశ సరిహద్దుల చుట్టూ నడుస్తున్న వ్యవహారాలపై కూడా ప్రజానీకం కన్నేసి ఉంచింది. ముష్కర ముఠాలతో దేశంలో అడపాదడపా శాంతికి విఘాతం కలిగిస్తున్న పాక్ను ఎండగట్టాలని భారత్ ప్రజానీకం గట్టిగా కోరుకుంటోంది. ఇదే సమయంలో పాక్ పట్ల చైనా ధోరణిపైన దేశ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. వినాశకాలు కోరుతున్న దేశంతో అంత బంధం అవసరమా? చైనాకు సగటు భారతీయుడు వేస్తున్న ప్రశ్న. అప్పటికే చైనా వస్తువులు వ్యాపారాలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఆందోళన నడుస్తోంది. చైనా వస్తువులను బహిష్కరించాలని సగటు భారతీయుడి వేదన చైనాకు అర్థం కావాలన్నది ఈ ప్రచారం ఉద్దేశం. ఇదే తడవుగా దీపావళి వేడుకల సందర్భంగా నెటిజన్లు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. మేము చైనా క్రాకర్స్ ఎవరు మా అసోసియేషన్లో ఉన్న 56 డీలర్స్ ఎవరు మేము వ్యాపారం చైనా ఫైర్వర్క్స్ మేము ఎవరు అమ్మము. యాక్చువల్గా దేశానికి ఇది నష్టకరము. మేము వేరే విధంగా టెర్రరిస్ట్కి మేమే ప్రోత్సహించినట్లు అవుతుంది మేము చైనా క్రాకర్స్ అంతే. కానీ మేము ఇప్పటికీ ఉత్తర భారతంలోని పలు నగరాల్లో చైనా టపాసులపై ఈ సోషల్ క్యాంపెయిన్ ప్రభావం పడింది. క్రమంగా దక్షిణ భారతానికి విస్తరించింది. ఈ ఏడాది చైనా టపాసులను కొనుగోలు చేయడానికి వ్యాపారులు కూడా పెద్దగా ముందుకు రావడం లేదని హోల్సేల్ డీలర్లు అంటున్నారు. దాని దిక్కెళ్ళి అది చైనీస్ క్రాకర్స్ ఎవరు యూజ్ చేయొద్దు. మన ఇండియన్ క్రాకర్సే బెటర్. చైనీస్ క్రాకర్స్లా చూడడానికి మంచిగా ఉంటుంది, కానీ తర్వాత దాంతో అయ్యే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అవన్నీ ఇల్లీగల్గా మన ఇండియాలోకి వచ్చి మన ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తారు వాళ్ళు. దయచేసి చైనీస్ క్రాకర్స్ ఎవరు యూజ్ చేయకండి. దేశీయ మార్కెట్లో ఇక చైనా టపాసులకు స్థానం లేనట్టేనన్నది వ్యాపారులు చెప్తున్న మాట. మొత్తం మీదకు చైనా టపాసులను దేశీయ బాంబు ధ్వంసం చేసిందనేది ట్రేడ్ వర్గాల సారాంశం. ఇక దేశంలోకి చైనా బాణసంచా ప్రవేశం వెనుక స్వయంకృపాపరాధం కూడా ఉంది. చూసి చూడని వ్యవహారాలు పరిస్థితిని ఇంతవరకు తీసుకొచ్చాయి. దేశంలో కాలుష్యాన్ని పెంచడమే కాకుండా టపాసుల తయారీని నమ్ముకున్న వేలాది కుటుంబాలను రోడ్డున పడవేశాయి. మన పండుగతో మన గొంతు కోసే వ్యవహారంలా మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఏటా దేశంలో చైనా క్రాకర్స్ అక్రమ వ్యాపారం విలువ 2000 కోట్ల పైమాటే. బొమ్మలు, ఎలక్ట్రానిక్ పరికరాల పేరుతో తప్పుడు ఇన్వాయిస్లు క్రియేట్ చేస్తారు అక్రమ వ్యాపారులు. దేశంలోని ప్రధాన పోర్టులకు దీపావళి ముందు ఇంపోర్ట్స్ వచ్చి పడతాయి. కాండ్లా, ముంబై, ట్యుటికోరిన్, తుగ్లకాబాద్, కోల్కతా పోర్టుల్స్ 100ల కొద్దీ కంటైనర్లు వచ్చి పడతాయి. దీపావళి సీజన్లో ఏటా 2000 కంటైనర్ల అక్రమ బాణసంచా దిగుమతి అవుతున్నట్టు అధికారుల అంచనా. ధర తక్కువగా ఉండడం, పెద్ద శబ్దం రావడంతో వినియోగదారులు సహజంగానే ఆసక్తి చూపించేవారని వ్యాపారులు చెప్తున్నారు. విదేశాల్లో తయారైన బాణసంచా లేదా పేలుడు పదార్థాలు కలిగి ఉండడం చట్టవిరుద్ధమే అయినప్పటికీ చైనా బాణసంచా ఎలా దేశంలోకి రాగలుగుతోంది? 100ల కోట్ల వ్యాపారం ఎలా చేయగలుగుతున్నారు?
చట్టాన్ని ఎవరు చుట్టంగా మార్చుకున్నారు? అవన్నీ సమాధానాలు దొరకాల్సిన ప్రశ్నలు. అయితే గడిచిన 2 సంవత్సరాల్లో ఈ పరిస్థితి మారిందనేది అధికార వర్గాలు చెప్తున్న మాట. పోర్టుల్లో తనిఖీలు పెంచారు, సరిహద్దుల్లో కూడా చెకింగ్స్ పెరిగాయి. రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దాడులు చేసి అక్రమ సరుకును స్వాధీనం చేసుకుంటోంది. ఇటీవలే చెన్నై, ముంబై, లుధియానాల్లో కోట్ల విలువైన చైనా తయారీ బాణాసంచాను పట్టుకుని సీజ్ చేసింది. అయినా కూడా చైనా టపాసుల సరుకు అక్రమ రవాణా షరా మామూలయ్యింది. చైనా క్రాకర్స్ వెలుగుల వెనుక ఎన్నో భయంకర నిజాలు దాగి ఉన్నాయి. చైనా టపాసుల శబ్దం వెనుక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. చైనా క్రాకర్స్తో పర్యావరణమే కాదు, ప్రజల ఆరోగ్యాలకు తీవ్ర ముప్పే. ఒక పండుగ వెనుక విదేశీ సరుకు మనల్ని ప్రమాదంలోకి నెడుతోంది. క్రాకర్స్ తయారీలో చైనీయులు సిద్ధహస్తులు. ఆకట్టుకునే బాణసంచా తయారీ వీరి సొంతం. వీరి నైపుణ్యానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. యాంత్రీకరణ, అపారమైన మానవ వనరులు వారి సొంతం. వీటన్నింటికీ తోడు ముడి పదార్థాలను తక్కువ ఖర్చుతో పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడం అక్కడి వ్యాపారులకు వరంగా మారింది. అందుకే ప్రపంచంలో మరే దేశం కూడా ఇవ్వని అతి తక్కువ రేటుకు చైనా వ్యాపారులు బాణాసంచాను ఇవ్వగలుగుతున్నారు. లాభాలు ఆర్జిస్తున్న వ్యాపారులు సహజంగానే దిగుమతులపై మొగ్గు చూపుతున్నారు. కానీ చైనా బాణాసంచా ఇచ్చే విషయం అంతా ఇంతా కాదు. పర్యావరణ ప్రమాణాలు, మనుషుల ఆరోగ్యం చైనా బాణాసంచా తయారీదారులకు పట్టవు. పోటీని తట్టుకోవడానికి వారు చేస్తున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. బాగా వెలుగు, శబ్దం రావడానికి నిషేధిత రసాయనాలను వినియోగిస్తున్నారు. ఈ చైనా ఐటమ్స్ కాళ్ళు వాడతారో అవి మన దేహానికి కూడా మంచివి కావు. అండ్ తర్వాత ఇందులో వాడే కెమికల్స్ కూడా అన్నీ వార్లో వాడే మెసేజ్లో దాంట్లో వాడే కెమికల్స్ ఉంటాయి. ఇందులో పర్యావరణ సమస్యలు వస్తున్నాయనే కారణంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో బాణాసంచాల తయారీలో కొన్ని ముడిసరుకులను నిషేధించింది. పొటాషియం క్లోరైడ్ లాంటి నిషేధ వస్తువులను చైనా తయారీదారులు వినియోగిస్తున్నారు. ఇది దేశంలో పర్యావరణానికి, ప్రజలకు ముప్పు తెస్తోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ అంశాలపై అవగాహన, రెవెన్యూ ఇంటెలిజెన్స్ దాడులతో వ్యాపారుల తీరులో మార్పు వచ్చింది. చైనీస్ క్రాకర్స్ అసలు ఎప్పుడు పెట్టలేదు, పెట్టదలుచుకోలేదు, అమ్మదలుచుకోలేదు. ఎందుకంటే చైనీస్ క్రాకర్స్తోని పొల్యూషన్ ఎక్కువ, అందులో కెమికల్ చాలా హార్మ్ఫుల్ కెమికల్ ఉంటుంది. దాంతో స్కిన్ డిజీజెస్, లోపల బాడీ లోపల మన ఇన్నర్ పార్ట్స్ కూడా అన్ని డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చైనా సరుకును భద్రంగా ఉంచడం కూడా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమని వ్యాపారులే చెప్తున్నారు. పైగా జరగరానిది జరిగితే మొత్తానికే ముప్పు వస్తుందన్న విషయాన్ని వారు గుర్తించినట్టే కనిపిస్తోంది. इंडियन क्रैकर्स में सिर्फ एल्युमिनियम का ज़्यादा इस्तेमाल होता है, वो रिस्क नहीं रहता. और चाइना क्रैकर्स में जो है क्लोराइड, पोटाश इस तरीके के केमिकल्स यूज़ होते हैं जो लोगों के लिए हानिकारक है. చైనా పోటీని తట్టుకోవడానికి స్థానిక తయారీదారులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. నిషేధిత వస్తువులను వాడకుండానే మార్జిన్ లాభాలను ఉంచుకుని అమ్మకాలు కొనసాగిస్తున్నామని అంటున్నారు. పర్యావరణ అనుకూల మార్గంలో నడవడానికి మరికొంత సమయం పడుతుందనేది తయారీదారుల మాట. అసలు తారాజువ్వ పంపితే ఏమవుతుంది? పటాలు పేలిస్తే ఏం జరుగుతుంది? చిచ్చుబుడిని వెలిగిస్తే ఇంకేమవుతుంది? మన కంటికి కనిపించని పరిణామాలు అందులో ఉన్నాయా? మనల్ని నట్టేట ముంచేస్తున్నాయా? మన చుట్టూ వాతావరణాన్ని విషమయం చేస్తున్నాయా? వాట్స్ ది స్టోరీ? బాణసంచా వెలుగు వెనుక చాలా విషమే ఉంది. అవి వాతావరణాన్నే కాదు, మనుషుల్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. డేంజరస్ కెమికల్స్ ఎన్నో క్రాకర్స్ తయారీలో వాడుతున్నారు. సహజంగా బాణసంచా తయారీకి గన్ పౌడర్, సల్ఫర్, చార్కోల్,
పొటాషియం నైట్రేట్, కొన్నిసార్లు పొటాషియం క్లోరైట్ ఉపయోగిస్తారు. బాగా శబ్దం, వెలుగు, రంగులు రావడానికి మరికొన్ని పదార్థాలను ఇందులో మిక్స్ చేస్తారు. మెగ్నీషియం పౌడర్, అల్యూమినియం పౌడర్, ఇనార్గానిక్ సాల్ట్ లాంటివి కలుపుతారు. స్ట్రానిటియం సాల్ట్ కలిపితే ఎరుపు రంగు, బేరియం సాల్ట్ కలిపితే గ్రీన్, సోడియం సాల్ట్ కలిపితే పసుపు రంగు వస్తాయి. బాణసంచా పేల్చగానే చార్కోల్ పౌడర్, సల్ఫర్ పౌడర్ గాలిలో ఉన్న ఆక్సిజన్ను మండిస్తాయి. తరువాత అది కార్బన్ డయాక్సైడ్గా, కార్బన్ మోనాక్సైడ్గా, నైట్రిక్ ఆక్సైడ్గా, నైట్రోజన్ డయాక్సైడ్గా మారుతుంది. పటాసు, బాంబు పేలగానే సమీప ప్రాంతంలో దుమ్ము, ధూళి, ప్రమాదకర వాయువులు నిండిపోతాయి. ఆక్సీ సల్ఫైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ఆక్సీ కార్బైడ్ లాంటి విషవాయువులు వ్యాపిస్తాయి. ఈ కెమికల్సే ఉంటాయి. మనకి ఎప్పుడైనా ఫైర్ క్రాకర్స్లో ఎన్నో కెమికల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ ప్రమాదకరమైనవి. సల్ఫర్ డైఆక్సైడ్ ఉంటుంది, నైట్రస్ ఆక్సైడ్స్ ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్స్ ఉంటాయి. ఇవన్నీ మామూలుగా అసలు పొల్యూషన్ తక్కువ ఉంటాయి, కానీ దీపావళి టైంలో ఇవన్నీ పెరుగుతుంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఎక్స్ప్లోజివ్స్ బర్న్ అయిన వచ్చిన కెమికల్స్, దాని ద్వారా కొంతమందికి ఆరోగ్యానికి ఇబ్బందులు కలుగుతుంటాయి. ఆక్సిజన్ శాతాన్ని తగ్గించడమే కాదు, వాతావరణాన్ని బాగా వేడెక్కిస్తాయి కూడా. ఈ విషవాయువులు అంతర్ధానం కాకుండా కొన్నేళ్ల పాటు తమ రసాయన ప్రక్రియను కొనసాగిస్తాయి. ఫలితంగా జీవుల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. చర్మానికి సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు వస్తాయి. అందుకే బాణసంచా కన్నా దీపాల వెలుగు బెటర్ అంటున్నారు పర్యావరణవేత్తలు. దీపావళి దీపాల పండుగ కాకూడదు చప్పుళ్ళ పండుగ అనే మా ప్రచారం. వీలైనంత వరకు మనం దీపాలంటే దీపాలే పెట్టుకొని పాడాలి, కానీ ఈ ఫైర్ క్రాకర్స్ వాడడంలో ధ్వని కాలుష్యం కానీ, పిల్లలకు ఆరోగ్య సమస్యలు కానీ వస్తుంటాయని అవేర్నెస్ అనే క్యాంపెయిన్ ఉంది. అవేర్నెస్ క్యాంపెయిన్లు కూడా చేస్తుంటాం. దీపావళి అంటే బాణసంచా కాల్చి భూమిని పాడు చేయడం కాదు, పర్యావరణానికి నష్టం చేకూర్చడం కాదు. దీపావళి అంటే అందరికీ వెలుగు కావాలి, ప్రకృతికి మేలు చెయ్యాలి. భారీ శబ్దాలు, వెలుగులకు బ్రేక్ పెడదామా? ఇది చైనా క్రాకర్స్ పై స్పెషల్. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్రెడిట్ ప్లస్ చూద్దాం. స్టే విత్ us.